మంచిర్యాల గోదావరి నది తీరాన వైకుంఠధామం నిర్మాణం పనులు ఆగమేఘాల మీదుగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాటికి వైకుంఠధామం అందుబాటులోకి రావాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆకాంక్ష మేరకు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని ప్రారంభమైన 100 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని స్వయంగా పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి వారం 2 రోజులు అక్కడే గంటలు గడుపుతూ తగిన ఆదేశాలు సూచనలు జారీ చేస్తున్నారు. కాంట్రాక్టర్ అధికారులకి అవసరం వచ్చినా వెంటనే తీరుస్తూ సహకరిస్తున్నారు. పనుల్ని పర్యవేక్షించడానికి తన సోదరుడు కొక్కిరాల సత్యపాల్ రావుని నియమించాడు. ఉత్తర భారతదేశంలో 1-2 చోట్ల మినహా దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యానవనంతో మహాప్రస్థానం లేదని ఒక్క మంచిర్యాలలోనే ఉందని ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు తెలిపారు. అన్ని సదుపాయాలతో సుమారు 11 కోట్ల వ్యయం 4.5 ఎకరాలపై చిలుకు స్థలంలో వైకుంఠధామ నిర్మాణం జరుగుతుందని, శివరాత్రి రోజున జాతికి అంకితం చేస్తానని చెప్పారు. 2024 నాడు మంచిర్యాల ప్రజలకున్న, ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు ఏదైతే అవసరం గడిచిన 50-60 సంవత్సరాల నుంచి పట్టణంలో ఒక తీరని బాధతో ఉన్న, ప్రత్యేకంగా ఎవరైతే కిరాయిలకు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వేరే చిన్న కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో, ఎందుకంటే ప్రత్యేక అంతకుముందు ఎక్కువ తెలియకపోయినా కూడా కరోనా టైంలో ప్రత్యక్షంగా చాలామంది చూసింది. శవాలు గుట్టలు కూడా పడ్డప్పుడు ఇంట్లో తీసుకొచ్చి రానిచ్చే పరిస్థితి లేదు, శ్మశానాలు రానిచ్చే పరిస్థితి లేదు, శ్మశానాలు లేవు. ఇక్కడ అన్నీ తీసుకొచ్చి గోదావరి ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేస్తారు. ఇది దాని తర్వాత ఇది ఒక అలవాటుగా మారిపోయి ఎవరైతే రెంటెడ్ ఉంటుందో కిరాయి ఉన్న వాళ్ళను వాళ్ళు హాస్పిటల్ చనిపోతే ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ నుంచి రాత్రి పగలైతే ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి, అలా పెడదామని తాగలేదు. సో దానికి ఆయనతో 10 ఏళ్ళు 15 ఏళ్ళ కింద నేను చూసి వీళ్ళు అంత పోయి ఇచ్చి 5 ఎకరాలు 6 ఎకరాలు ఆడింత కనీసం ఎంతో కొంత వేద తీర్చాను దానితో అంత కన్నీ అని పెట్టుకొని దానికి కాలక్రమం ఏంటంటే కాళేశ్వరం రావడం, ఇబ్బందులు రావడంతో వరదలలో మునిగిపోవడం, ఈ రకంగా అంత ఏదైతే చేసిండో అది కూడా పనికి రాకుండా పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా గడిచిన 5 సంవత్సరాల నుంచి మంచిర్యాల చూసిన తర్వాత ఈరోజు పట్టణ ఓట్లే దాదాపు 1,00,000 ఓట్లు, జనాభా చూసినప్పుడు ఇంకో 30,000, 1,30,000 జనాభాకు ఒక హిందూ శ్మశాన వాటిక లేని పరిస్థితి ఈ పట్టణంలో. ఇది గడిచిన 60-70 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఈ పరిస్థితులను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఆలోచన అవుతుండే ఎన్నికల కన్నా. ఇక అందులోకెళ్ళి పుట్టింది ఆలోచన, ఈసారి 60-70 ఏళ్ళు లేదు చేస్తే మొదలు పెడదాం. కాబట్టి మొదలుపెట్టేదో నెంబర్ 1 చేద్దాం అని ఒక ఆలోచన తీసుకొని ఈ రకంగా తీసుకుని దానికి ఆ శివుని ఆశీర్వాదంతో అన్ని దసరా టైం అప్పుడు అవన్నీ అమ్మవారి ఆశీర్వాదంతో అనుకున్నాడు జరిగింది. ఇలా ఈ దశకు చేరుకున్నాం. ఆ దినమే మొదలుపెట్టిన నాడు అప్పటికి శివరాత్రి చేయడం జరిగింది. అక్టోబర్ 3, 24 తారీఖు నాడు 24 సంవత్సరం 143 రోజుల ప్రోగ్రాం వచ్చినాం. కాకపోతే మొదటి 40 రోజులు ఈ ల్యాండ్ అక్వైర్ చేయడము, 2 ఎకరాల 4 ఎకరాలు ఈ లెవెల్స్ తీసుకొని చేయడానికి ఒక 40 రోజులు వెళ్ళిపోయింది. ఇక ఒరిజినల్ 100 రోజులు ఇప్పుడు 70 రోజులు 80 రోజులు పని అయింది. ఇంకో 10-12 రోజుల పనిలో అనుకున్న టార్గెట్ పూర్తి అవుతుంది. మా ప్రస్థానానికి సంబంధించిన మట్టుకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అయితే మా ప్రస్థానం దాని గురించి మాట్లాడి చర్చ నడుతుంది. ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల చర్చ నడుతుంది. ఎక్కడ కలిసిన మంచిర్యాల అయ్యే మహాప్రస్థానం హైదరాబాద్ కానీ మంచిగా ఉంటుందని ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్తాను. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రిమిటోరియం ఇదే. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇదే మొదటిది గ్రీన్ క్రిమిటోరియం. దీనికన్నా ముందు ఉత్తర భారతదేశంలో చండీగఢ్లో ఒకటి ఉంది, తర్వాత పంచ్కుల అని హర్యానాకు చెందిన మధ్యలో అక్కడ కూడా గ్రీన్ క్రిమిటోరియం అంటే గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడైతే టెంపరేచర్ జనరేట్ అయింది దాన్ని తక్కువ చేసి మా ఆలోచన కూడా అదే. ఇప్పుడు బయట టెంపరేచర్ కన్నా కాలేజ్ దగ్గర పోయి చూసుకుంటే టెంపరేచర్ కానీ ఇక్కడ 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువ మెయింటైన్ అయితే మీరు చూసుకోండి. ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టిన ప్లాంట్లోనే చూస్తారు. అయిన తర్వాత వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకేసి మేము టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ తీసుకొని కాన్సెప్ట్ పవర్ కూడా సోలార్ పెట్టేసి సోలార్ పవర్తో సహా గ్రీన్ క్రిమిటోరియం అనేది దేశంలో నెంబర్ 1 ఇదే మంచిగా. ఇది ఆ రకంగా చరిత్ర. దీనికి సహకరించిన సంబంధిత అధికారులు కానివ్వండి,
సంబంధించిన మిత్రులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు, ఇంజనీర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పరిస్థితి లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే లాస్ట్ 1.5 months నుంచి వెళ్ళి తెల్లరంగా 3 గంటలకు కలొచ్చి నేను కనబడే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి. దానికి సరే శివుడు భగవంతుని ఆశీర్వాదం ఉంది, నేను అనుకున్న ప్రకారం జరుగుతాను. మధ్యలో చిన్న చిన్న ఏది తీసుకున్నా వస్తాయి కానీ అది దాటి ముందుకు వెళ్ళిపోయినాం. అనుకున్న ప్రకారం శివరాత్రి నాడు శివుని పూజ జరుగుతుంది.